మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఏమే నిశ్చితార్థం నీకు కాదు, ఆ పిల్లకి. త్వరగా తెలు. ఏమండి ఏమండి ఇంకా ఏంటి? అది బీరువాలో పెట్టిన నా చెవుబుట్టలు కనపట్లేదండి. అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి. ఏంటే? పెట్లో పెట్టిన 2000 కనిపించడం లేదా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఏంట్రీ జనం అంతా ఏమేమి ఉంటుంది? రండిరా చూద్దాం. రే ఏమైందిరా? ఏంటన్నలు మీ ఇంట్లో దొంగలు పడితే ఎప్పుడు వస్తున్నారు? దొంగలా? మీ ఇంట్లో గాజులు, మీ ఇంట్లో కమ్మలు, మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లారు. మీ ఇంట్లో అయితే మరీ అన్యాయం అన్నా. నిశ్చితార్థానికి కనిపెట్టిన పట్టు చీర కూడా కాజేశారు. దాని వల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది. ఏంటి? నా చెల్లెలి పెళ్లి అయిపోయిందా? లే. ఎందుకే ఏడుస్తున్నావు? చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా? సార్, నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కొద్ది కూడా బాధ్యత లేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరా. ఏంటంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయింది ఆశ్చర్య కదూ? అవునమ్మా. ఏమండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి. ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతుకున్న గాజులు నావేనండి. ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇవి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేసి, ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజులు ఇచ్చింది నేనే సార్, మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కెల్స్, మీకంటే స్టోర్పురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడా! ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఊసులు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే
ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి, చంపండి. అంజలిని మాత్రం ఎలాంటి మేము భరించలేము. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చీరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు. ఇలా దొంగిలించే గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నన్నగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువున నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు. మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలకు చూపించొద్దు. ఇక్కడ నుంచి మీరు నాకు స్నేహితులు కాదు, శత్రువులు. అంజలి, ఆగు, లోపలికి రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఏం చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో హలో అంజలి, నేను బాలు మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే. హలో అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటావు అనుకుంటాను. అక్క, వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. రియల్లీ ఐ లవ్ యూ. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. అంజలి,
రవి నీకేదో ఉత్తరం వచ్చిందిరా, టేబుల్ మీద పెట్టాను. డియర్ రవి, ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను. నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా? కానీ నాదో కోరిక, నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు. చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి. ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి. ప్రేమతో అంజలి. అంజలి. మీ అభిప్రాయం చెప్పారుగా ఆ. బాబు వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి? మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? ఆ వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా. చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం. పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని చేసేవాడు పువ్వులైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవయా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది. ఆవిడ ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. చెంచల్గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని చెప్పలురా. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్. అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు. పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గీదలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యూ కెన్ గో. ఏంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు? మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధి లాగా కలలేకుండా పోయిందనలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, ఏంటనలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనలు. రాష్ట్రడి లాస్ట్ ఇయర్ ఎవరుకురా? నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్కి మన నాయర్ ఈ హోటల్ మిసి వాళ్ళు ఊరెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికే వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాలు కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసిన బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాండర్గా ప్రమోట్ అయిపోతాను. 25,000 ఇవ్వన్నా.
లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే ఆహా, ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా రాదే. సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు ప్రమోషన్ సంగతి తర్వాత మీ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. రాయ్ రే ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది కానీ పైసా కాసాయగా. ఏ హాసే అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఆహాహా, మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. రేయ్ నోరు ఏంట్రా, మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనే ఫ్రీగా ఇస్తానా లేదే? ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా పార్టీలు ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ